స్పెషల్ డిఎడ్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను 15 సెప్టెంబర్ రోజు ఎప్పుడన్నా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేసారు. సో ఈ వీడియోలో మీకు సీట్ వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, సో ఇన్స్టిట్యూట్ కోడ్ కావచ్చు, అడ్రస్ కోడ్ కావచ్చు, మనకు ఫేజ్ 1 ఎప్పుడు ఉంటుంది, ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది, మీరు కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు గూగుల్లో ఎన్బిఆర్ అని కొట్టండి. ఎన్బిఆర్ కొట్టగానే మనకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే వస్తుందో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆన్లైన్ అడ్మిషన్ 2025 ఉంది కదా, దాని పక్కన క్యాండిడేట్స్ క్లిక్ టు చెక్ ఇన్స్టిట్యూట్ యాజ్ పర్ ఫస్ట్ చాయిస్ ఫస్ట్ రౌండ్. సో ఇది దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏవైతే రిజిస్ట్రేషన్లో ఎన్ని కాలేజ్ అయితే పెట్టారో మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో మీ ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి మీ ర్యాంక్ చూసి సో అక్కడ మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఇచ్చారు. సో అక్కడ మీరు క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సో ఇక్కడ కొంతమందికి సీట్ వస్తుంది, కొంతమందికి రాదు. మీరు ఎన్ని కాలేజ్ అయితే పెట్టారో అందులో నుంచి ఒక కాలేజ్ మాత్రమే వస్తుంది. మీ ర్యాంక్ లైక్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ ఇచ్చారు అండ్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు. కొన్ని ఎక్కువ కాలేజ్ పెట్టిన వాళ్ళకు కొద్దిగా తక్కువ ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్న సీట్ వస్తుంది. ఓన్లీ 1 or 2 కాలేజ్ పెడితే అందులో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే సీట్ వస్తుంది. సపోజ్ మీకు అందులో రాకపోతే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉన్నట్టండి. సో ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు సీట్ వచ్చిన వాళ్ళకు ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్మిషన్ 2025 అని ఇక్కడ వచ్చి ఒక కాలేజ్ నేమ్ వస్తే మీకు సీట్ వచ్చినట్టు ఫేజ్ 1లో, అంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చినట్టు. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. సో ఆ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చిందో అక్కడ డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్మిషన్ 2025లో కోర్స్. సో కోర్స్ ఇంపార్టెంట్, మీకు ఏ కోర్స్ వచ్చింది. సో ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, హియరింగ్ ఇంపైర్మెంట్. సో హియరింగ్లో వచ్చిందా, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఐడిలో వచ్చిందా, ఎండి మల్టిపుల్ డిసెబిలిటీలో వచ్చిందా, విజువల్ ఇంపైర్మెంట్లో వచ్చిందా, ఇందులో ఏ స్పెషలైజేషన్లో వచ్చింది మీరు అక్కడ చూసుకోవచ్చు. సో కోర్స్ తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా, కాలేజ్ నేమ్. సో ఇక్కడ సన్నిధి సెంటర్ ఫర్ లైఫ్ స్కిల్స్ ఇతనికి వచ్చింది. సో మీకు అక్కడ మీకు ఏ కాలేజ్ నేమ్ వచ్చిందో అది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్సీఐ కోడ్. సో ఇవన్నీ మనకు ఆర్సీఐ అండర్లో ఉంటాయి కాలేజ్. సో ప్రతి కాలేజ్కి ఒక కోడ్ ఉంటుంది. సో అక్కడ కోడ్ ఉంటుంది, కాలేజ్ కోడ్. నెక్స్ట్ అడ్రస్. సో మీరు ఎవరైతే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఆ కాలేజ్కి సంబంధించిన అడ్రస్ ఉంటుంది, ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. అండ్ అక్కడ మొబైల్ నెంబర్స్ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో నైట్ కాల్ చేయకండి, కొద్దిగా మార్నింగ్ 10 to 3 అలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ డేట్. సో షెడ్యూల్ డేట్ అంటే కౌన్సిలింగ్కి సంబంధించింది. సో కౌన్సిలింగ్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ మనకు అది ఎన్బిఆర్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేశారు కౌన్సిలింగ్కి సంబంధించి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిన్ననే నేను పోస్ట్ చేశాను. అండ్ ఒకసారి ఫాస్ట్గా చెప్తా ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో. సో ఇప్పుడు మీకు సీట్ వచ్చింది, సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ వచ్చేసి 17th and 18th సెప్టెంబర్. సపోజ్ ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు నిజంగా స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటే మీరు 17th రోజు కావచ్చు, 18th రోజు కావచ్చు, మీకు ఏ కాలేజీలతో వచ్చిందో ఆ కాలేజ్కి విత్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఆ సర్టిఫికెట్స్ కూడా చెప్తాను. సో అది ఫస్ట్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్లో కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు, కొంతమంది రిజెక్ట్ అవుతారు. సో ప్రాపర్ అన్ని చెక్ చేస్తారు. మీ రిజర్వేషన్ రూల్, ఇంటర్మీడియట్ మార్క్స్, మీరు క్వాలిఫై అయ్యారా లేదా అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ కూడా ఉంటుంది. సో ఎవరికైతే సీట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు సెకండ్ రౌండ్ వచ్చేసి 22, 23 రోజు కౌన్సిలింగ్ ఉంది. అంటే 21 or బిఫోర్ మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి వెబ్సైట్లో. అంటే ఈ ఫస్ట్ రౌండ్ అయిపోతాయి కదా, 18th తర్వాత 19th, 20, 21 ఈ 3 daysలో సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ మనకు రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ రాగానే 22, 23 రోజు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వెళ్ళాలి. మళ్ళీ సెకండ్ రౌండ్ తర్వాత ఓపెన్ రౌండ్ ఉంటుంది. సో ఓపెన్ రౌండ్ వచ్చేసి 25th to 29th కౌన్సిలింగ్ ఉంది. రిజల్ట్స్ వచ్చేసి 24th రోజు రావచ్చు మనకు వెబ్సైట్లో, మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకు కౌన్సిలింగ్కి సంబంధించింది. సో ఇప్పుడు మెయిన్గా ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు పక్కా కాలేజ్కి వెళ్తేనే మీ సీట్ బుక్ అవుతుంది. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మెయిన్ పాయింట్ సర్టిఫికేట్స్. సో ఇది డిప్లొమా కాబట్టి, స్పెషల్ డిప్లొమా కాబట్టి దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, అప్ టు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. మనకు డిగ్రీ ఉంది, బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది, బిఎడ్ ఉంది, అవన్నీ అవసరం లేదు. అప్ టు ఇంటర్మీడియట్. సో 10th ఇంటర్మీడియట్ మెమోస్ ఒరిజినల్స్ ఉండాలి, బోనాఫైడ్స్ ఉండాలి. సో ఇవి మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, క్యాస్ట్ మస్ట్, క్యాస్ట్ చూస్తారు అంటే మీ రిజర్వేషన్లు వచ్చిందా లేదా అని క్యాస్ట్ చూస్తారు. సో ఈ బేసిక్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో,
ఆధార్ కార్డు, క్యాస్ట్, ఒక 3 to 4 ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇది మీకు ఏదైతే వచ్చిందో అది జిరాక్స్ తీపియండి బయట. సో అది మీకు ఏదైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందిగా ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్మిషన్, సో ఆ ప్రింట్ ఆప్షన్ లేకపోయినా మీరు స్క్రీన్ షాట్ తీసైనా మీరు బయట తీపియండి. సో అది మాకు ఈ కాలేజీలో వచ్చిందని ప్రూఫ్ చూపించడానికి. సో ఇది సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఉండాలి, ఒక 2 sets ఆఫ్ జిరాక్స్, ఫొటోస్, ఆధార్ కార్డు, ఇవైతే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక డౌట్ రావచ్చు, ఫీజు ఎంత ఉంటుంది. సో మనకు సీట్ అలాట్మెంట్లో కావచ్చు ఎలాంటి ఫీ గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వలేరు. సో మీరు 17th రోజు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు డీటెయిల్గా చెప్తారు మీ కోర్స్ ఫీజు ఇంత. సో ఆర్సీఏ ప్రకారంగా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మ్యాక్సిమం ఫీజ్ పర్ ఇయర్ 60,000 కన్నా ఎక్కువ పెట్టకూడదు. సో కొన్ని కాలేజ్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తే మీరు కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మ్యాక్సిమం ఫీజ్ 60,000 పర్ ఇయర్, దానికన్నా కింద కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. సో మోస్ట్లీ కొన్ని కాలేజ్లో 30,000 ఉంటుంది, 40,000 ఉంటుంది, 35, 25, 50,000 ఈ రేంజ్లో ఉంటాయి. సో యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా 60,000 కన్నా బిలోనే ఉంటాయి అన్ని కాలేజ్లో. సో మీరైతే కొద్దిగా అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఆ రోజే పే చేయండి అనరు మోస్ట్లీ. సపోజ్ వాళ్ళు పే చేయండి అంటే మీరైతే పే చేయడానికి రెడీ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు బుక్ అయిపోతుంది సీటు. సో కనీసం మీరు అంత అమౌంట్ పే చేయలేకపోతే మేము ఒక 5,000, 10,000 పే చేస్తాము. సో మీరు ఒక 1 month టైం ఇస్తే మేము రిమైనింగ్ అమౌంట్ పే చేస్తామని వాళ్ళకి కన్విన్స్ చేయాలి. సో మనకు ఇప్పుడు 17th, 18th రోజు కౌన్సిలింగ్ మీరు వెళ్ళేది. ఇప్పుడు మనకు ఆల్రెడీ 2-3 days టైం ఉంది. సో టైం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, మీకు ఏ ఇన్స్టిట్యూట్ అయితే వచ్చిందో రేపైతే సండే కాబట్టి మండే. సో మండే రోజు మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి, వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో 17th, 18th మీకు 2 days ఛాన్స్ ఇచ్చారు కాబట్టి కనీసం 17th రోజు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకే మీకు కన్వీనియంట్ ఉంది కాలేజ్, నేను వెళ్ళగలుగుతాను, నాకు ఫీ ఒక 1 month టైం ఇచ్చారనుకుంటే మీరు అప్పుడు 18th రోజు కంప్లీట్ అడ్మిషన్ అయితే తీసుకోండి. సో ఈ ఫీజు గురించి అయితే మీరు కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో ఫీ డీటెయిల్స్ మనకు సీట్ అలాట్మెంట్లో అయితే ఉండదు, మ్యాక్సిమం 60,000 ఉంటుంది. 60,000 కన్నా బిలో ఫీ ఉంటుంది. సపోజ్ ఎక్కువ అడుగుతున్నారంటే అది ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు అడిగేది, ఆ అమౌంట్ మీరు మాట్లాడుకొని మీరైతే పే చేసుకోవాలి. ఇది మనకు ఫీజు గురించి. సర్టిఫికేట్స్ అయితే 10th, ఇంటర్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఒరిజినల్స్ వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో చాలా మంది మన తెలంగాణ, ఏపీ వాళ్ళు మనయే పెట్టుకుంటే కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు అదర్ స్టేట్స్ పెట్టిన వాళ్ళు చాలా ఈజీగా సీట్స్ వస్తాయి. సో తెలంగాణ, ఏపీలో చాలా మందికి ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైతే అదర్ స్టేట్స్లో పెట్టిన వాళ్ళకైతే పక్కా సీట్ వస్తుంది. సో 900 వచ్చినా సీట్ వస్తుంది. అదే తెలంగాణ, ఏపీలో పెడితే 970, 980, 960 ఉంటేనే మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 800, 700 ఉంటే రాకపోవచ్చు, 900 బిలో కావచ్చు. సో చాలా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలా మంది అప్లై చేశారు కాబట్టి సో సీట్ వచ్చిన వాళ్ళైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి, యూటిలైజ్ చేసుకోండి. చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళైతే వదులుకోకండి. సో వెళ్ళి జాయిన్ అయిపోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మీకు ఏ కాలేజ్ వచ్చింది, జస్ట్ అక్కడ కాలేజ్ నేమ్ ఏది వచ్చింది, ఏ స్పెషలైజేషన్ వచ్చింది కింద మెన్షన్ చేయండి. అండ్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్, మీ మార్క్స్ ఎంటర్ చేయండి. మీకు ఏ స్పెషలైజేషన్ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చిందో మెన్షన్ చేస్తే కొద్దిగా అందరికీ ఐడియా వస్తుంది ఏ ఇంటర్మీడియట్ మార్క్స్కి సీట్ వచ్చింది. సో ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫేజ్ 2లో ఎవరైతే సీట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు జస్ట్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణలో ఎవరైనా మీకు సీట్ వచ్చింది, ఈ పలానా కాలేజ్లో వచ్చింది అని కింద మెన్షన్ చేయండి. ఫీజు గురించి అయితే కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.